తెలంగాణ ఊపిరితిత్తులు అట ములుగు కొత్తగూడెం. తెలంగాణకి రెండు నగరాలు ఊపిరితిత్తుల్లాగా పనిచేస్తున్నాయట, ములుగు అండ్ కొత్తగూడెం. ఎందుకు అంటే అక్కడ అటవీ ప్రాంతం ఎక్కువగా ఉన్నది. ఈ రెండు జిల్లాల్లో 71.85% ములుగులో అటవీ ప్రాంతం ఉంటే 60.95% కొత్తగూడెంలో అటవీ ప్రాంతం ఉంది. అత్యల్పంగా కరీంనగర్లో 0.15% ఉందట, హైదరాబాద్లో 0.80%. సో ఇది నెమ్మదిగా కుచించుకుపోతున్నది, ఆ పచ్చదనం లేకుండా పోతున్నది, పర్యావరణం దెబ్బతింటున్నది. మనము ఎంత డెవలప్ అవుతున్నాము అన్నది కేవలం ఫ్లైఓవర్లలో లేకపోతే పెద్ద పెద్ద బిల్డింగుల్లో ఉండదు. మనిషి డెవలప్మెంట్ ఎక్కడ ఉంటుంది, నువ్వు ఎంత వరకు ఆరోగ్యంగా జీవిస్తున్నావు అన్న దాని మీద డెవలప్మెంట్ ఆధారపడి ఉంటుంది. ఇవాళ తెలంగాణలో ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ ముఖ్యంగా హైదరాబాద్ లాంటి ప్రాంతాల్లో 300-400 దాటుతున్నది వింటర్లో. ఢిల్లీని టచ్ అవుతున్నాం మనం. కారణం ఏంటి? చెట్లు కొట్టేస్తున్నాం, కొండలు గుట్టలు తొలిచేసి పెద్ద పెద్ద బిల్డింగ్లు కడుతున్నాం, వేలం పాటలు వేస్తున్నాం భూములని, హైరేజ్ టవర్స్ వచ్చేస్తున్నాయి. ఆ హైరేజ్ టవర్స్లో కూడా మళ్ళీ సిటీ సెంటర్లో పెడుతున్నాం. ఇక్కడ మీరు చూడండి హ్యాబిట్స్లో, మీరు హ్యాబిట్స్ బషీర్బాగ్ చౌరస్తాలో నిలబడి చూడండి, పెద్ద టవర్ ఉంటుంది మీనాక్షి అని, దాదాపు 60-70 ఫ్లోర్లు ఉంటుంది. అది ఎవడన్నా ఈ సిటీ సెంటర్లో గంత పెద్ద బిల్డింగ్కి ఎవడన్నా పర్మిషన్ ఇస్తాడా? మీరు అట్లా చాలా ఆ పెద్ద పెద్ద టవర్లు అందులో పెట్టే ఏసీలు, దాంట్లోంచి వచ్చేటువంటి వేడి గాలి, దీనివల్ల మొత్తం పొల్యూట్ అయిపోతుంది. నీకు బతకడానికి అవకాశం లేకపోతే ఆ డెవలప్మెంట్ ఏం చేసుకుంటావు? నీ భవిష్యత్తు తరాలకి నువ్వు ఇవ్వాల్సింది ఏంది? స్వచ్ఛమైన గాలి, కల్తీ లేని తిండి, ఆరోగ్యం ఇవ్వాలా. ఆ ఆరోగ్యమే లేకుండా నువ్వు నోట్ల డబ్బులు ఇస్తా అంటే ఏం చేసుకుంటాడు ఆ డబ్బులు సచ్చినాక? సో ఈ అటవీ సంపద రాను మొత్తం తగ్గిపోతున్నది. రాష్ట్రంలో అటవీ విస్తీర్ణం విషయంలో జిల్లాల మధ్య భారీగా అసమానతలు కనిపిస్తున్నాయి. ములుగు జిల్లా అడుగడుగున పచ్చదనంతో కలకల్లాడుతుంటే కొత్తగూడెంలో భారీ విస్తీర్ణంలో అటవీ ప్రాంతం ఉంటే కరీంనగర్, గద్వాల, హైదరాబాద్ జిల్లాల్లో మాత్రం పచ్చదనం కోసం వెతుకులాడాల్సిన పరిస్థితి. ఈ 3 జిల్లాల్లో మొత్తం విస్తీర్ణంలో 1% కూడా అటవీ ప్రాంతం లేదు. రాష్ట్రంలో మొత్తం భౌగోళిక విస్తీర్ణంలో 24.05% అటవీ ప్రాంతం ఉన్నట్లు అటవీ శాఖ రాష్ట్ర ప్రభుత్వానికి తాజాగా ఇచ్చిన నివేదికలో పేర్కొన్నది. ఏకంగా 71.82% భూభాగం అటవీ ప్రాంతంగా ఉన్న ములుగు, 60.95%గా ఉన్న అడవులు ఉన్న భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలు ఈ రాష్ట్రానికి ఊపిరితిత్తులన్న భావన కలిగిస్తున్నాయి. మీరు చూడండి, ఇటు వికారాబాద్ సైడ్ వెళ్ళండి. మరి ఇప్పుడు మన హైదరాబాద్ ప్రశాంతంగా ఇంత స్వచ్ఛమైన గాలి పీలుస్తుందంటే ఇటు శంకరపల్లి దాకా ఉన్నటువంటి 111 86 గ్రామాల పరిధిలో అటున్న వికారాబాద్ అడవులే కదా, అక్కడి నుంచి వచ్చే గాలులే కదా మనకి ఇంత ప్రశాంతతని ఇస్తున్నాయి. మనం ఏం చేస్తున్నాం? మొత్తం ఆడ చెట్లని కొట్టేస్తున్నాం. ఇక్కడ కోకాపేట్ నియోపోలిస్కి వెళ్ళండి, పెద్ద పెద్ద కొండల గుట్టలు మొత్తం తొలిచేస్తున్నాం. దీనివల్ల ఏమవుతుంది? పర్యావరణం దెబ్బతింటుంది, మొత్తం నాశనం అవుతుంది. సో ఇట్లా ఓవరాల్ తెలంగాణలో ఈ రకమైన సిచ్యువేషన్ ఉన్నది. ఇక టాప్ 5 అటవీ జిల్లాలట. ములుగులో ఎక్కువగా ఉన్నది అటవీ ప్రాంతం, 71% ఉన్న మొత్తం భూభాగంలో 71% అడవే ఉన్నది. కొత్తగూడెంలో 60% ఉన్నది, ఆసిఫాబాద్లో 54% ఉన్నది, భూపాలపల్లి 51%, మంచిర్యాల 45%. ఇక అంత దరిద్రంగా ఉన్న జిల్లాలు ఏంటంటే కరీంనగర్లో 0.15%. ఇక్కడ పెద్ద పెద్ద కొండలు గుట్టలు గ్రానైట్లు ఉంటే మొత్తం వాటిని నేలమట్టం చేసి దోపిడీ చేస్తున్నారు. అనకొండలు ఉన్నారు కరీంనగర్లో అన్ని రాజకీయ పార్టీల నాయకులు. 0.15% అడవి ఉన్నదట. గద్వాలలో 0.29% అట, 0.29%. హైదరాబాద్లో 0.08%, జనగామలో జస్ట్ 1.22%, హన్మకొండలో 2.35%. అసలు కనీసం 1% అడవి కూడా లేని జిల్లాలు కరీంనగర్, గద్వాల్, హైదరాబాద్. ఆలోచించండి ఎట్లుందో పరిస్థితి.